జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్పేది ఒకటే, కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, అందరికీ మేము అన్నీ ఇస్తామనేది. వాస్తవానికి ఆయన అలా చూడకుండానే అతిపెద్ద తప్పు చేశాడేమో. అలా చూడకుండానే నవరత్నాలు ఇచ్చి అతిపెద్ద తప్పు చేశాడేమో. ఇప్పుడు అలా సంక్షేమం ఇచ్చి ఆయన చేతులు కాల్చుకున్నాడేమో. ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. వాస్తవానికి పేదల్ని ధనికులు చేయాలనుకోవడం తప్పే లేదు. పేద ప్రజలకే సంక్షేమ పథకాలు అందించాలి అని అనుకోవడంలో తప్పే లేదు. కాకపోతే ఆయన విస్మరించింది ఎక్కడ అంటే, ఒకటి సోషల్ ఇంజనీరింగ్ పేరుతో కొన్ని సామాజిక వర్గాలను దూరం చేసుకున్నాడు. రెడ్డి, కమ్మ, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ ఈ సామాజిక వర్గాల్ని దూరం పెట్టి ఆయన తప్పు చేశారా? ఒక పాయింట్. ఇక రెండోది, పూర్తిగా సంక్షేమం నిరుపేదలకి అని చెప్పి సుమారు ఇంచుమించు 50 నుంచి ₹1,00,000 వరకు ఏడాదికి ఒక కుటుంబానికి నేరుగా నగదు బదిలీ పథకం ద్వారా వాళ్ళకి కలిగించిన ప్రయోజనం కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్ప. ఎందుకంటే ఈ రెండు మిడిల్ క్లాస్ వాళ్ళకి నచ్చలేదు, ఈ రెండు విద్యావంతులకు నచ్చలేదు, ఈ రెండు పనులు మేధావులకి నచ్చలేదు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న అప్పట్లో నిర్ణయాలు. అందుకే ఒక్కసారిగా వర్కింగ్ కాస్ట్ పెరిగిపోయింది. మ్యాన్ పవర్ అనేది దొరక్క అలమటించారు. ఒక ప్లంబర్ని పిలిస్తే మినిమం 500, ఒక ఎలక్ట్రీషియన్ పిలిస్తే మినిమం 500, చిన్న పనికైనా సరే. అసలు ముందు పిలిస్తే వచ్చే పరిస్థితి లేదు. పొలాల్లోకి కూలీలు దొరకని పరిస్థితి, రైతులు నానా ఇబ్బంది పడ్డారు. దీని అంతటి కారణం ఏంటి అంటే, ఎప్పుడైతే చేతి నిండా డబ్బు ఆడిందో పేద ప్రజలకి, వాళ్ళకు పనులు చేయడానికి ఇష్టపడరు, లేదంటే వర్క్ డిమాండ్ పెరిగిపోద్ది అనేది ఒక వెర్షన్. వాస్తవానికి అది కూడా మంచిదే. ఎప్పుడు 100కి 200కి ఏం చేయాలి, వాళ్ళ కూలి కూడా పెరగాలి కదా. తాపీ మేస్త్రి ఒక కూలి, మేస్త్రి కూలి 1200 నుంచి 1300 అయింది అంటే, ఒక కూలి దినసరి కూలి 600 నుంచి 700 అయిందంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పుణ్యం అని చెప్పుకున్నారు. మంచిదే, ఎందుకంటే ఎప్పుడూ కూడా కూలీలాగే ఉండకూడదు, పెరగాలి. వాళ్ళ జీవన శైలిలో, జీవన విధానాల్లో మార్పు రావాలి. ఆ మార్పు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. కానీ అలా తీసుకొచ్చిన మార్పు చాలా మందికి నచ్చలేదు. ఆ మార్పు నచ్చక ఒక వర్గం జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అయిపోయింది. ఇప్పటికీ కూడా తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ఆ దూరమైన వర్గం ఇంకా జగన్ దగ్గరికి చేరలేదు అని మరొకసారి నిరూపితమైంది. ఇప్పుడు ఆ వర్గం ఇంకా ఎప్పటికీ దూరమేనా, దాన్ని దగ్గర చేసుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తారా చేయరా రేపు ఎన్నికలకు ముందు అనేది ఇప్పుడు అతిపెద్ద చర్చ.